టీకేఐ అంటాం, టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్. అదొక ట్యాబ్లెట్. అది ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే అది సెల్ బయట కాకుండా సెల్ లోపల టార్గెట్ని బ్లాక్ చేస్తుంది. ఎస్పెషలీ అది రెవల్యూషనైజ్ చేసింది ఒక జబ్బుని, CML అని ఒక జబ్బు, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అంటే మనం ఏమనుకుంటాం, బ్లడ్ క్యాన్సర్ అంటే 6 నెలల్లో చచ్చిపోతాడు మనిషి. బ్లడ్ క్యాన్సర్లు అంటే కీమోలు తీసుకోవాలి, బాగుండదు అని. ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సరు. 2001 ముందు దీనికి ట్రీట్మెంట్స్ చాలా కష్టమైన ట్రీట్మెంట్స్. ఎంత తీసుకున్నా 3 స్టేజ్ల్లోపు లాస్ట్ స్టేజ్లో జనాలు 4-5 ఇయర్స్లో ప్రోగ్రెస్ అయ్యి చనిపోతుండే. సో ఈరోజు CML పేషెంట్స్ ప్రపంచం మొత్తంలో ఇమాటినిబ్ లేదు దానిలాగా నిలోటినిబ్, డసాటినిబ్ అని ట్యాబ్లెట్లు కూర్చొని ఇంట్లో మింగుతారు అంతే. వాళ్ళకి ఏ ఇంటర్ఫెరాన్ ట్రీట్మెంట్ లేదు, ఏ కష్టాలు లేదు. కీమోథెరపీల వల్ల, ఇమ్యూన్ ఇంజెక్షన్స్ వల్ల ట్రాన్స్ప్లాంట్లు అవకాశాలు లిటరల్గా 0 అయిపోయింది. అండ్ ఈ ట్యాబ్లెట్ల వల్ల 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే 4-5 ఇయర్స్ సపోజ్ వాళ్ళు బాగానే ఉన్నారు ఆ ట్యాబ్లెట్ పైన అంటే ఆ ట్యాబ్లెట్లు కూడా మానేయచ్చు. సో పేషెంట్ లైఫ్ అంత ఈజీ అయిపోయింది. హాస్పిటల్కి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి సైడ్ ఎఫెక్ట్ల వైద్యం తీసుకోకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చుకొని ఒక గోళీ మింగుతున్నాడు, జబ్బు కంట్రోల్లో ఉంది. అది మీకు బెంచ్ సైడ్ టు బెడ్ సైడ్ అడ్వాన్స్మెంట్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.